హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీఎంసెట్ ఫోర్త్ పేజ్ సంబంధించి ఫోర్త్ పేజ్ అన్నది ఉందా లేదా, అలాగే గుడ్ న్యూస్ అలాగే బ్యాడ్ న్యూస్ అనమాట. అసలు అంటే ఫోర్త్ పేజ్ అన్నది కండక్ట్ చేస్తారా లేదా, ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఏమన్నారంటే దీనికి సంబంధించి వీడియోలో అయితే క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ అనేది చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను లాస్ట్గా 3 వీడియోస్ చేశాను ఫోర్త్ పేజ్కి సంబంధించి. ఫోర్త్ పేజ్కి సంబంధించి ఆ వీడియోస్లో నేను ఏం చెప్పాను అని మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ చాలామంది చాలా మెసేజెస్ అయితే చేశారనమాట. దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు అంటే ఫోర్త్ పేజ్ అనేది కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది అన్నారు అనేసి అన్నాను కదా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే థర్డ్ పేజ్ కూడా కండక్ట్ చెయ్యము అనేసి చెప్పారు కదా. అయినా కూడా అందరూ అంటే అడిగితే అప్పుడు కండక్ట్ చేశారు. చాలామంది నాకు మెసేజ్ చేశారు, బ్రో నాకు ఇలా అయ్యింది లేదంటే అనేసి, అంటే నేను ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వలేను, అంటే మా పేరెంట్స్ అంతా పే చేయలేరు అనేసి చాలామంది అంటున్నారు. అండ్ థర్డ్ పేజ్లో ఏమైందంటే కొద్దిగా ఏదో లాస్ట్లో ఎర్రర్ వచ్చింది అనేసి చెప్పారు. దాని నుంచి అంటే ఇప్పుడు అధికారులకు తెలుస్తుంది కదా, దాని నుంచి అధికారుల దాకా వెళ్ళే లెక్క రేస్ చేయండి మీ ప్రాబ్లం అన్నది అనేసి చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే పాయింట్ నెంబర్ 2, అండ్ చాలామంది నేను ఫోర్త్ పేజ్ అన్నది ఉంది అనేసి చెప్పాను కదా. నేను అంటే ఎస్ఎఫ్ఐ వాళ్ళ దగ్గర అయితే మాట్లాడాను, ఎస్ఎఫ్ఐ వాళ్ళ దగ్గర కూడా మాట్లాడాను. వాళ్ళ దగ్గర నేను నార్మల్గా ఏమన్నాను అంటే ఫోర్త్ పేజ్ అనేది కండక్ట్ చేస్తారన్నా అంటే తనేమో కండక్ట్ చేయరు అనేసి అన్నారు. బట్ నేనైతే ఇలా చాలామంది అంటున్నారన్నా అంటే తను ఏమన్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా కామెంట్స్ అని అంటే తెలిసినదే కదా, చాలామంది వగర అంటే అకౌంట్స్ అనేది చేంజ్ చేసి చాలామంది కామెంట్ చేస్తారు అనేసి చెప్పారు. దాని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్తాను చూడండి గైస్, మీకు ఫోర్త్ పేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలి అంటే ఎవరైతే ఫోర్త్ పేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక లైక్ అనేది చేయండి. మీకు ఫోర్త్ పేజ్ కౌన్సిలింగ్ అనేది కావాలి అంటే వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అట్లీస్ట్ అన్న ఏమంటున్నారంటే అట్లీస్ట్ ఒక 500 to 600 or 700 మెంబర్స్ ఉంటే అప్పుడు మనం అడగొచ్చు అనే చెప్పారు. మనం ఎవరూ లేకోకుండా ఒక అంటే 50 మెంబర్స్ 100 మెంబర్స్ ఇలా మనం వెళ్ళేసి అడిగితే మనకైతే రాదు. అంటే ఫోర్త్ పేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయండి అన్నా కూడా అక్కడ బాగోదు. థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ కూడా చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు. ఫోర్త్ పేజ్కి కూడా నార్మల్గా వాళ్ళు అలాగే అంటారు, కానీ అంటే మ్యాక్సిమం ఎవరు రారు అనేసి చెప్పారనమాట. దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వాట్సాప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యాక నేను అన్నను కూడా ఆ యొక్క గ్రూప్లోకి అయితే జాయిన్ చేస్తాను. యాడ్ చేశాక అన్న కూడా మీకు అప్డేట్స్ అనేది ఇస్తాడు. ప్రతి ఒక్కటి అన్న అయితే చూసుకుంటాడు అనమాట. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైందనేసి అయితే అనుకుంటున్నాను. నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను చూడండి, అట్లీస్ట్ 500 to 700 లేదంటే 800 మెంబర్స్ అన్నది మినిమం ఉండాలి. 800 మెంబర్స్ దాకా ఉంటే అప్పుడు అడిగితే వాళ్ళైతే మనకు సమ్ ఫేవర్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అట్లీస్ట్ 200 మెంబర్స్ అన్నాను నేను. 200 మెంబర్స్ అన్నది అక్కడికి అంటే ఏపీఎస్సీ ఉంది కదా, అక్కడికి వెళ్తే అవుతుంది అనమాట. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే అంటే ఫోర్త్ పేజ్ కౌన్సిలింగ్ అనేది కావాలనేసి అయితే అనుకుంటున్నారు వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యాక అక్కడ ఏం చేయాలి ఏంటి అన్నది చెప్తాను. బట్ ఆ యొక్క గ్రూప్లోకి మాత్రం ప్రాపర్గా జాయిన్ అవ్వాలి, లేదు అంటే నేనేం చేయలేను. ఫస్ట్ ఇప్పుడే చెప్పేస్తున్నాను, అన్న ఏమైతే చెప్పారో అదే నేనైతే మీకు చెప్పాను అనమాట. అంతేగాని నేనేం ఓన్గా చెప్పట్లేదు. అండ్ చాలామంది అన్న వాళ్ళు కూడా కాల్ చేసి ఏంటి తమ్ముడు ఇలా చెప్పావు అది ఇది అనేసి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది ఏదైతే ఇది అంటే ఐఎస్ఎఫ్ఐ వాళ్ళు ఏమైతే చెప్పారో అదైతే నేను మీకు చెప్పాను. అంతేగాని నేను ఓన్గా చెప్పలేదు, లేదంటే అంటే అక్కడ కండక్ట్ చెయ్యరు అని చెప్పలేదు, లేదంటే కండక్ట్ చేస్తానని కూడా చెప్పట్లేదు. ఓకే, నేను మీకు క్లియర్గా చెప్పేస్తున్నాను అనేసి అనుకున్నాను, మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఫోర్త్ పేజ్ కౌన్సిలింగ్ అనేది అసలు ఉంటుందా లేదా అంటే మీరు అంటే కొద్దిగా చాలామంది ఉన్నారనుకోండి అప్పుడైతే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. లేదు అనేసి అంటే ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్ 300 మెంబర్స్ అంటే ఫోర్త్ పేజ్ కౌన్సిలింగ్ అనేది కావాలి అన్నారు అనుకోండి, అక్కడైతే కండక్ట్ చేయరు నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అంటే నార్మల్గా కామెంట్స్ చూసినా కూడా అందరూ రిపీటెడ్ కామెంట్సే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ అన్ని తిప్పి కొడితే 50 మెంబర్స్ కూడా లేరు. 50 మెంబర్స్కే అంటే ఎలా ఇది అవుతుంది మీరే ఒకసారి ఆలోచించండి. అండ్ అంటే ఐఎస్ఎఫ్ఐ వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు అన్న వాళ్ళు ఏమన్నారంటే అట్లీస్ట్ ఇప్పుడు
మేము వెళ్ళేసి అక్కడ అడగాలన్నా కూడా మాకు కొద్దిగా ఉండాలి కదా, అంటే కొద్దిగా సపోర్ట్ ఉండాలి కదా, స్టూడెంట్స్ యొక్క సపోర్ట్ ఉంటేనే మేము అడగగలం. మేము ఒకరమే వెళ్ళేసి అడిగితే బాగోదు కదా, అంటే మాది కూడా కొద్దిగా ఉంటుంది కదా అనేసి తనైతే చెప్పారు. సో వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేయడానికే ఉన్నారు కదా. సో దాని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నది తెలుస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయ్యాక అట్లీస్ట్ అక్కడ ఎంతమంది వచ్చారు ఏంటి అన్న దాన్ని బట్టి నేను మీకు అయితే అప్డేట్ ఇస్తాను. సో ప్రతి ఒక్క చిన్న అప్డేట్ నేను మీకు అయితే అక్కడ ఇస్తాను. సో దాని నుంచి ఫాస్ట్గా ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అండ్ కామెంట్స్లో V1 థర్డ్ ప్లేస్ అనేసి V1 ఫోర్త్ ప్లేస్ అనేసి కామెంట్ చేయండి. అండ్ గట్టిగా ఒక లైక్ అనేది చేయండి గైస్. మీరు ఎంత లైక్ చేస్తే అంత అండ్ యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అలా అందరూ చూస్తారు. సో దాని నుంచి నేను రిపీటెడ్గా అడుగుతున్నాను లైక్ చేయండి అని. సో ఒక లైక్ అనేది చేయండి. అండ్ ఫోర్త్ ప్లేస్కి సంబంధించి అప్డేట్ అయితే ఇది. అండ్ అంటే చాలామంది కండక్ట్ చేయరు అనేసి చెప్తున్నారు, నేను కూడా అదే చెప్తున్నాను. బట్ చాలామంది అడిగారంటే ఇప్పుడు ఒక్కరు ఇద్దరు అడిగితే అవ్వదు నాన్న. మీరైతే చాలామంది అడిగితే కండక్ట్ చేస్తారు, లేదంటే కండక్ట్ చేయరు. నేను మీకైతే క్లియర్గా చెప్తున్నాను. సో ఇంకొకసారి రిపీటెడ్గా చెప్తున్నాను, చాలామంది అడిగారు అనుకోండి, ఒక 500-700 మెంబర్స్ అలా అడిగారు అనుకోండి, అప్పుడు కండక్ట్ చేస్తారు. అంటే కండక్ట్ చేయరు అని చెప్పట్లేదు, అప్పుడు కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఈ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నది చూసి అంత ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చూసుకొని అప్పుడు కండక్ట్ చేస్తారు. అంతేగాని సో మీరు ఎవరు చూడుకోకుండా అంటే మీరు ఇది చేయకుండా ఉంటే కండక్ట్ చేయరు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంట. అలాగైతే ఇబ్బంది అయితే పెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అడగడం అయితే ఓకే, బట్ అన్న చెప్పారు అది ఇది అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు అంటున్నారు, సో మీరు అడగండి అది ఇది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఉంటేనే కదా మేము కూడా అడగడానికి కొద్దిగా ఉంటుంది, పాసిబుల్ అనేది ఉంటుంది. సో ఎవరు లేకోకుండా ఒక 50 మెంబర్స్ 40 మెంబర్స్ 30 మెంబర్స్ ఉంటే కాల్సిన అక్కడ చూసుకోండి గాయస్. మీరు కామెంట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. రిపీటెడ్ కామెంట్సే ఉంటాయండి, రిపీటెడ్ అకౌంట్స్లోనే ఉంటాయి. అంతేగాని సో స్టూడెంట్సే చేశారనేసి లేదు. అన్న కూడా అదే చెప్పారు. సో నార్మల్గా ఇప్పుడు వేరే మొబైల్తో కామెంట్ చేయొచ్చు కదా అనేసి అన్న కూడా చెప్పారనమాట. సో దాని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయ్యాక ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నది ప్రతి ఒక్కటి చూశాక సో ఏంటి అన్నది నేను మీకు అయితే అప్డేట్ అనేది ఇస్తాను. అట్లీస్ట్ ఒక 500-700 మెంబర్స్ దాకా ఉంటేనే అవుతుంది, లేదంటే అవ్వదు. నేనైతే క్లియర్గా చెప్తున్నా. ఇంకా లేదు అనేసి మరీ మీరు కామెంట్స్ చేసి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసి మీరైతే ఇది చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను. అలాగే నేనైతే మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేశాను. ఇక్కడ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని అయితే QR కోడ్ని కూడా మీరు స్కాన్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు. సో అయ్యాక మీరు ఎంతమంది జాయిన్ అయ్యారు ఏంటి ఎంతమంది అడుగుతున్నారు అన్న దాన్ని బట్టి నేను మీకు అయితే అప్డేట్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ నేను మీకు చెప్పిండేదే చెప్పాను అనేసి అనుకోకండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలనే చెప్పాను. సో మీరు చాలా మంది కండక్ట్ చేస్తారు అనేసి కాలేజ్కి వెళ్ళకుండా ఉండొచ్చు. ప్లీజ్ మీరైతే కాలేజ్కి అయితే వెళ్ళండి. సో ఫోర్త్ ప్లేస్కి సంబంధించి 99% ఫోర్త్ ప్లేస్ అనేది కండక్ట్ చేయరు. అండ్ ఏదో 1% అనేది ఛాన్స్ ఉంది, అది కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తే అప్పుడైతే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అంతేగాని సో ఒకరిద్దరు అయితే అవ్వదన్నమాట. అది నేను మీకు ఇంకా క్లియర్గా చెప్పేశాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ అ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్.